భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. ఆ దేవుడే మనతో గుడారమయ్యుందురు. మనమంతా మరలా పాడేదము. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును. జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును. తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై ఉందురు. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉండే ఉండవు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉండే ఉండవు. సూర్య చంద్రులు వెలుగును ఇవ్వరు. దేవుడే వెలుగై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. ఆ దేవుడే మనతో గుడారమయ్యుందురు. మనమంతా మరలా
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈ రీతిగా హోలీ క్రైస్ట్ టీవీ ఛానల్ ద్వారా ఆత్మీయ సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా మరొక దినమున మీ ముందుకు దేవుని మాటలు తీసుకుని రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఆయన దివ్యమైనటువంటి కృపలను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు నామమున శుభములు తెలియపరుస్తుంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ నడవడిక ఎలాగూ ఉంటూ ఉందో ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటున్నాను. ప్రస్తుత లోకాన్ని ప్రియులారా మనము ఆలోచన చేస్తే చాలా భయంకరమైనటువంటి స్థితిగతుల్లో ఈ లోకము పయనిస్తూ ఉంటుంది. ఈ లోకపు యొక్క క్రియలు, లోకం యొక్క ఆలోచనలు, లోకం యొక్క నడత, లోకం యొక్క తీరు యావత్తూ కూడా దేవునికి అననుకూలమైనటువంటి, దేవునికి ఇష్టతరము కానటువంటి, దేవుని నామానికి లోబడనటువంటి, దేవుని యందు భయము లేనటువంటి, దేవుని భీతి లేకుండా, భక్తి లేకుండా, శరీరానుసారముగా, లోకానుసారంగా జీవిస్తున్నటువంటి జీవితాలే మనకు ఎటు చూచినా కానవస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా, విశ్వాసులముగా మరి మన నడతలు, మన జీవన నడవడిక ఎలాగూ ఉంటూ ఉన్నది అన్నది మనము ఆలోచన చేసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నప్పుడు దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని మనము ఆలోచన చేయొచ్చు. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి నడిపించిన తరువాత పాలుతేనులు ప్రవహించి దేశాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకోవడానికి వెళుచు ఉండగా మోషే వారితో దేవుని యొక్క నిబంధనలను గురించి హెచ్చరిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన మొదటిగా ఇస్తూ ఉన్నాడు సీనాయి కొండ మీద. అక్కడ దేవుని ఆజ్ఞలను ఆయన ఇచ్చిన తర్వాత మరలా రెండవ మారు వారిని హెచ్చరిస్తూ ఉంటాడు ఈ ద్వితీయోపదేశ కాండములో. మొట్టమొదటిగా మనము నిర్గమాకాండములో దేవుని హెచ్చరికలతో కూడినటువంటి నిబంధనలు చూస్తూ ఉంటాం. మరలా అవే ఇంచుమించుగా నిబంధనలను ద్వితీయోపదేశ కాండంలో మనము చూస్తూ ఉంటాం. అందుకే ఈ పుస్తకానికి ద్వితీయోపదేశము అని పేరు పెడుతున్నారు. అనగా రెండవ మారు ఉపదేశింపబడినటువంటిది, రెండవ మారు హెచ్చరికలుగా ఇవ్వబడినటువంటిది. మోషే రెండవ మారు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. పాలుతేనులు ప్రవహించి దేశములకు వెళుతూ ఉన్నారు. పాలుతేనులు ప్రవహించి ఈ దేశములో ఇప్పుడు బానిస బ్రతుకును విడిచిపెట్టి, లోకానుసారమైన బ్రతుకును విడిచిపెట్టి, లోకములో నీవు పడిన ఆ కష్టమును విడిచిపెట్టి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ స్వాస్థ్యమైనటువంటి దేశములో ఈ పాలుతేనులు ప్రవహించు సమృద్ధి చేత ఐశ్వర్యముతో చక్కని ఆ ఫలములతో నిండుకొనేటువంటి ఈ దేశమున నీవు గొప్పవాడివై నీ దేవుని చేత ఆశీర్వదింపబడినట్లుగా నీ నడతలను జాగ్రత్తగా చూచుకొనమని చెప్పి హెచ్చరిస్తూ ఆయన ఇలాగంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను కోరేది ఏంటి అంటే నీవు ఆయన మాటలను అనుకరిస్తూ నీ నడతలను జాగ్రత్తగా చూచుకోవడమే. అంతకంటే ఎక్కువేమీ దేవుడు మన నుండి కోరట్లేదు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఎలా జీవించినా పర్లేదు, దేవునికి ఏదో కొంత అర్పణ ఇచ్చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. చేసినటువంటి ఈ లోకపరమైనటువంటి మాలిన్యపు క్రియల కొరకు పుణ్యం సంపాదించుకోవడం కోసం ఎవరికో కొరకు, లేని వారికో లేకపోతే పేదలకో ఏదైనా సాయం చేస్తే సరిపోతుందిలే అనేటువంటి దృక్పథంతో జీవిస్తున్నటువంటి జనులను ఈ లోకంలో చూస్తూ ఉంటున్నాం. అయితే ఎప్పుడు ఈ దేవుని బిడ్డ, దేవుడు నీతో నాతో మాట్లాడితే నా జ్ఞాపకం చేసిన మాట అంటే, నీ దేవుడు నీ నుండి ఈ లోకపరంగా ఏమీ ఆశించట్లేదు, కానీ ఈ లోకంలో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవనము ఏ రీతిగా ఉంటూ ఉన్నది, నువ్వు ఏ రీతిగా నడుస్తూ ఉన్నావు, నీ నడవడిక ఏ రీతిగా సాగుతూ ఉంది, నీ జీవన స్థితిగతులలో దేవుని యందు నీ జీవితం ఎలాగ ఉంటుంది, సంఘములో నీ జీవితం ఎలాగ ఉంటుంది, సమాజంలో నీ జీవితం ఎలాగ ఉంటుంది, లోకపరంగా ఈ లోకములో నీవు జీవిస్తున్నప్పుడు నీ జీవితం ఎలాగ ఉంటుంది, వ్యక్తిగతంగా నీ జీవితం ఎలాగ ఉంటుంది.
అన్నది నేను మనము బహు జాగ్రత్తగా చూచుకోనాలి. ఎందుకంటే ఈ రోజున ప్రియులారా జనులందరూ కూడా ఎలాగ ఉంటూ ఉన్నారంటే వేషధారణతో జీవిస్తూ ఉంటున్నారు. వేషధారణే కనపడుతూ ఉంది, ఊసర వెళ్ళి వంటి జీవితము కనపడుతూ ఉంది. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటూ ఉంటారు, బయటికి వెళ్ళినప్పుడు ఇంకోలాగా ఉంటూ ఉంటారు, సేవకుల ముందు ఒకలాగా ఉంటూ ఉంటారు, బయటకు వస్తున్నప్పుడు ఇంకొకలాగా ఉంటారు. వారి యొక్క జీవితము మార్పులు చెందుతూ అప్పటికప్పుడే రంగులు మార్చుకుంటూ ఉన్నటువంటి జీవితాన్ని మనం చూస్తుంటున్నాం. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈ రోజున మనల్ని హెచ్చరిస్తూ ఆయన కోరుతూ ఉంటున్నాడు ఏమనంటే, నీ నడతలు, నీ నడవడిక, నీ జీవనము ఏ రీతిగా ఉంటూ ఉంది. నేను చక్కగా సృజించాను, నేను యథార్థవంతునిగా సృజించినాను, నేను శ్రేష్టమైన వానిగా సృజించాను, నా పోలికలో నా స్వరూపం అందు నాకు ఇష్టమైనటువంటి వానిగా నేను సృజించాను, ఈ లోకములోనికి నేను తీసుకుని వచ్చాను. అయితే నీ జీవితము ఎలాగుంటుంది? శ్రేష్టమైన జీవితం నువ్వు జీవించాలని, గొప్ప ఆశీర్వాదములు నిండుకునే జీవితం నువ్వు జీవించాలని, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితము, ఆయన అనుకరించినటువంటి జీవితము, ఆయన నేర్పించినటువంటి నడతలు కలిగినటువంటి జీవితము మనము కలిగి ఉండాలి అని ప్రభు కోరుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క నడతలు, మన జీవన విధానము ఎలాగూ ఉంటూ ఉందో ఈ దినాన పరిశీలన చేసుకుందాం. 5 విషయాలు నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. మన జీవనము ఎలాగూ ఉంటూ ఉందో పరిశీలన చేసుకోవడానికి మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు మన జీవితము ఎలాగూ ఉంటుంది. దేవుని యందలి విశ్వాసమందు, దేవుని యందలి భక్తి యందు, దేవునితో కలిసి నడిచేటువంటి విధానమందు, ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క జీవనము ఎలాగూ ఉంటూ ఉందో ప్రియ దేవుని బిడ్డల ఆలోచించాలి. ఇక్కడ ఆయన మాట్లాడుతూ చెబుతూ ఉంటున్నాడు, దేవుని యందు మన యొక్క జీవితం ఎలాగ ఉండాలంటే, దేవునికి భయపడుతూ, దేవుని యొక్క మార్గములను నడుచుచు, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవునికి మన జీవితంలో మనము మొదటి స్థానాన్ని ఇస్తూ, దేవుడు నియమించిన ప్రతి ఆజ్ఞకు లోబడి మనము జీవించేటువంటి వారముగా ఉండగలగాలి. దేవుడు కోరుకున్నట్లుగా మన యొక్క జీవితము ఉండగలగాలి కదా. ఆయన మనలను తన బిడ్డలుగా చేసుకుంటూ ఉన్నాడు. ఆయన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము ఆయనకు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. నాకు నచ్చినట్లుగా నేను జీవిస్తానంటే కుదరదు. ఇంకా క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా నీవు నీ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించగలగాలి. నీ దేవుడు నీ యొద్ద నుండి ఆశిస్తున్నటువంటి జీవితాన్ని జీవించగలగాలి. నీ దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలగాలి. నీ దేవుడు నీ నుండి అంగీకరించేటువంటి జీవితము నీలో నాలో ఉండగలగాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఆయనకు అంగీకృతంగా ఉంటేనే ఆ జీవితము దేవునిచే ఆశీర్వదింపబడుతూ ఉంది, ఆ జీవితము సరైనటువంటి విధానములో వెళుతూ ఉన్నది అన్నది మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనటువంటి, ఆయన కోరుతున్నటువంటి, ఆయనకి సమర్పణ కలిగినటువంటి జీవితము గలవారముగా, విశ్వాసముతో ఆయనపై ఆనుకొని నడిచేటువంటి జీవితము గలవారముగా మనము ఉండగలగాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని కొరకు అతను జీవిస్తూ ఉన్నానని మాట్లాడుతూ చెబుతుంటాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను జీవిస్తున్న ఈ జీవితము నా దేవుని కొరకు, ఆయన యందలి విశ్వాసములో, ఆయన యందలి ఆ విధేయతలో ఆయనను కలిగి జీవిస్తాను అని చెప్పి మాట్లాడింది. నేను జీవిస్తున్న ఈ జీవితము ఆయన కొరకే అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆయన మాట్లాడితే ఇలా అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు ప్రియులారా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పి మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎలాగో జీవించాలి అని అనుకుంటూ ఉన్నాడు అని అంటే, క్రీస్తు కొరకు జీవించాలని ఆలోచన చేస్తున్నాడు. దేవుని యందు తన జీవితాన్ని ఆయనకి ఇష్టమైనటువంటి జీవితముగా, ఆయన యందు విధేయత కలిగినటువంటి జీవితముగా, ఆయనకు లోబడినటువంటి జీవితముగా, ఆయన యందు భయభక్తులతో జీవించేటువంటి జీవితముగా ఆయన తన జీవితాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ ఉన్నాడు. ఈ రోజున మరి మన జీవితము ఎలాగ ఉంటుంది? దేవుని యందు మన జీవితము ఆయనకు భయపడి, లోబడి, విధేయత కలిగి ఆయన కొరకు జీవించేటువంటి వారముగా, ఆయనపై సంపూర్ణముగా ఆనుకొని మన విశ్వాస జీవితంలో ముందుకు సాగగలుగుతూ ఉన్నామో లేదో ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆలోచన చేయాలి. నీ దేవుని యందు నీ జీవితము ఎలాగూ ఉంటూ ఉంది. ఆయన అంటూ ఉన్నాడు,
ఆయనకు భయపడి లోబడి ఆయనకు విధేయులమై ఆయన యందు విశ్వాసముతో ఆయన కొరకు జీవించేటువంటి వారముగా మనము ఉండగలగాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా ఆలోచన చేస్తే దేవుని సంఘమందు మన జీవితము ఎలాగ ఉంటుందో ఆలోచన చేసుకోవాలి. మొదటిగా దేవుని యందు మన జీవితము ఎలాగ ఉండాలో నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘమునందు మన జీవితము ఎలాగ ఉండాలో మనము నేర్చుకోవాలి. ఈ రోజున చాలామందికి సంఘంలో ఎలా ఉండాలో కూడా తెలియట్లేదు. చాలామంది క్రైస్తవులను చెప్పుకుంటారు, విశ్వాసులను చెప్పుకుంటూ ఉంటారు, మందిరానికి వస్తూ పోతూ ఉంటారు, కానీ మందిరంలో వారి యొక్క జీవితము, వారి యొక్క నడవడిక, వారి యొక్క జీవన శైలి ఎలాగ ఉండాలో అది సరైనటువంటి రీతిలో వారికి తెలియక ప్రియ దేవుని బిడ్డలారా ఏదో వస్తూ పోతూ ఉన్నామన్నట్లుగా జీవిస్తూ ఉంటున్నారు. మందిరములో మనము జీవిస్తున్నప్పుడు, దేవుని మందిరములో సంఘములో మనము జీవిస్తున్నప్పుడు, సంఘముగా దేవుని బిడ్డలుగా ఒక శరీరంగా మనం జీవిస్తున్నప్పుడు ప్రేమ కలిగినటువంటి వారమై, ఒకరి పట్ల ఒకరు ఆప్యాయత కలిగినటువంటి వారమై, ఒకరికి ఒకరు సహాయకముగా ఉంటూ, ఒకరి తప్పులను ఒకరు ఎత్తు చూపుకొనకుండా, ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, సరైనటువంటి చక్కనైనటువంటి తిననైనటువంటి దేవుని మార్గంలో ప్రతివారు నడుచున్నట్లుగా మన భక్తి జీవితాలను మన బహు జాగ్రత్తగా చూచుకొనగలగాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘాలలో సరైనటువంటి నడవడిక కనబడట్లేదు. దేవుడు కోరుతున్నాడు, సంఘములో నీవు ఎటువంటి నడవడిక కలిగి ఉండాలి, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే మొదట క్రీస్తు యేసు ప్రేమ నీలో ఉండాలి, క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు నీలో ఉండాలి, క్రీస్తు యేసు చూపించినటువంటి ఆ యొక్క క్షమాగుణము నీ జీవితంలో కనబడాలి, క్రీస్తు యేసు ఏ రీతిగా తప్పును సరిదిద్ది సరైన సక్ర మార్గములో నడిపిస్తూ వచ్చి ఉన్నాడో అదే రీతిగా సంఘముగా మనమందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా మన యొక్క నడవడికలను చక్కపరుచుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం నడవగలగాలి, ఆయనకు అనుకూలమైన రీతిలో నడవగలగాలి. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నామంటే అది చులకనగా చూసేటువంటిది కాదు, ఎందుకంటే దేవుని యొక్క ప్రసన్నత అక్కడ ఉంటూ ఉంది. ప్రభువు చూచుచూ ఉన్నాడు, మనలో ప్రతి వాని యొక్క హృదయ అంతరంగములను ఆయన పరిశీలనగా గమనిస్తూ ఉంటూ ఉన్నాడు. ఒకవేళ పైకి బహాడంగా నవ్వుతూ మాట్లాడుతూ లోపల నీవు దేవునికి విరుద్ధమైన వాటిని మనసును పెట్టుకొని ఉంటే అట్టి స్థితిలో దేవుని సన్నిధిలో నీవు ఉన్న తగదు గనుక ఆయన మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. ఎవడు హెచ్చరిస్తూ ఉన్నాడు, మరి నా ప్రవర్తన ఎలాగుంటుంది? ఈ రోజున మందిరంలోనికి వస్తూ ఉంటాం, దేవుని ఆరాధించడానికి వస్తూ ఉంటాం, కానీ మన మనసు మందిరములో ఉండదు, దేవుని యందు ఆరాధించేటువంటి విషయంలో ఉండదు, లోకపరమైన వాటి యందు మనం దృష్టి పెడుతూ ఉంటాం, దేవుణ్ణి పక్కన పెడుతూ ఉంటాం. కానీ ఆయన కోరేది ఏంటో తెలుసా? నీవు నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుణ్ణి ప్రేమించి ఆరాధించి ఆయనను గొప్ప చేయాలని, అలాగూ ప్రియ దేవుని బిడ్డలారా జీవించినట్లుగా క్రీస్తు యేసు ప్రేమ మన జీవితంలో కనబడాలి, ఆయనకు కలిగిన క్షమాగుణం మన జీవితంలో కనబడాలి. ఆయనలాగా మనము ఒకరిని ఒకరు సరిదిద్దుకుంటూ, లోపములు ఉండొచ్చు, హెచ్చు తగ్గులు ఉండొచ్చు, తప్పులు జరగవచ్చు, అన్నిటినీ సరి చేసుకుంటూ సంఘముగా మనము కట్టబడుతూ ఉండాలి, విశ్వాసులుగా మనము కట్టబడుతూ ఉండాలి. అప్పుడే దేవుని నామానికి మహిమ, సంఘానికి క్షమాభివృద్ధి వస్తూ ఉంది కనుక ఆయన హెచ్చరిస్తూ ఈ దినాన మాట్లాడుతున్నాడు. సంఘములో నీ జీవితము ఎలాగ ఉంటుంది? సంఘానికి క్షేమకరముగా ఉంటుందా, లేక సంఘమును పాడు చేసేలాగా ఉంటుందా, సంఘమును కట్టేలాగా ఉంటుందా, సంఘాన్ని చెరిచేదిగా నేను ఆ జీవితము ఉంటూ ఉందా? ఈరోజున చాలామంది ఈ బిజీ షెడ్యూల్లో ఏదో వస్తూ ఉన్నాం పోతూ ఉన్నాం అన్నట్టుగా ఉంటున్నారు, కానీ సంఘ క్షమాభివృద్ధి కొరకు దేవుడిచ్చిన తలాంతులు కొలది దేవుని పని జరిగించటంలో ఆ పాలు పంపులు పొందలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. సంఘములోనికి నిన్ను దేవుడు చేర్చాడు, నీకంటూ కొన్ని బాధ్యతలను దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు, నీకంటూ కొన్ని నియమములను ఆయన ఇచ్చి ఉన్నాడు కనుక ఆ నీ బాధ్యతలను నువ్వు ఎలాగో నెరవేరుస్తూ సంఘమందు నీ జీవితమును ఎలాగో కట్టుకుంటూ ఉన్నావో ఈ దినాన్ని నీవు ఆలోచన చేసుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మూడవదిగా ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి దేవుని యందు మన జీవితము జాగ్రత్తగా మనం కట్టుకొనగలగాలి, రెండు సంఘములో మన జీవితము జాగ్రత్తగా కట్టుకోవాలి, అలాగనే సమాజములో మన జీవితాన్ని కూడా మనం జాగ్రత్తగా కట్టుకోవాలి. మూడవదిగా సమాజములో
మన జీవితం ఎలాగ ఉంటుందో మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే సమాజములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాజమునకు మనము ఒక మాదిరితనముగా జీవించగలగాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాజము మనల్ని గమనిస్తూ ఉంటుంది కనుక, ఈ సమాజము మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఈ సమాజములో జీవిస్తున్నటువంటి మన జీవితము ఒక మాదిరికరమైనటువంటి జీవితముగా దేవుని యొక్క నిబంధనల ప్రకారంగా నడుస్తూ మన యొక్క నడవడికే, మన యొక్క మాట తీరే, మన జీవనమే, మన క్రియలే, మన యొక్క ప్రవర్తనే, ఒక మాటలో చెప్పాలంటే మనము జీవిస్తున్న ఈ క్రైస్తవ నిబంధనలతో కూడినటువంటి మన జీవితమే ఈ లోకానికి మాదిరితనముగా ఉండగలగాలి. క్రీస్తు యేసు మనకు మాదిరి అయి ఉంటూ ఉన్నారు. ఆయన్ని మనము చూడాలి. లోకంలో ఉన్న వారిని చూడకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది లోకంలో ఉన్న వారిని చూసుకొని వాళ్ళు అనుకుంటుంటారు, వారికంటే నేను బాగానే ఉన్నానులే, వారికంటే నేను బాగానే ఉన్నానంటే వీళ్ళకంటే నేను బాగానే ఉన్నానులే అనేటువంటి దృక్పథముతో జీవిస్తూ ఉంటారు. కానీ నీవు నేను చూడవలసింది ఎవరు అంటే మన యొక్క జీవితములో, మన యొక్క నడవడికలో, మన యొక్క ప్రవర్తన అంతటిలో మనము క్రీస్తు వైపు చూడగలగాలి. ఆయనే మనకు గురి కనుక ఆయన వైపు చూస్తూ ఆయనను పోలికగా చేసుకొని ఆయన పోలికలోనికి మనము మరల్చబడినట్లుగా మన నడవడికను సమాజములో మాదిరితనముగా ఉంచగలగాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలలో ఇలాగూ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడంటే, సమయము పోనీక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని చెప్పి మాట్లాడుతున్నాడు. చూడండి, మన మాట తీరు కానీ, మన నడవడిక కానీ, మన ప్రవర్తన కానీ ఎలాగూ ఉండాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది ఉప్పు వేసినట్లుగా, రుచికరమైనదిగా, కృపాసహితముగా, లోకములో ఉన్నటువంటి వారికి మాదిరితనముగా అది ఉండగలిగితేనే ప్రియ దేవుని బిడ్డలారా అది నిజమైన క్రైస్తవ నడవడికకు సాదృశ్యముగా ఉంటూ ఉంది. ఈరోజు మనం ప్రియులారా అలాగ ఉండగలుగుతున్నామా? మాట తీరులో, ప్రవర్తనలో, క్రియలలో, నడవడికలో, మనము చేయుచున్నటువంటి పనులలో మనము క్రీస్తును పోలి ఆయనకు మాదిరితనమైనటువంటి, ఆయనను మాదిరిగా చేసుకున్నటువంటి జీవితాన్ని కలిగి లోకమునకు మాదిరితనముగా జీవించగలుగుతూ ఉన్నామో లేదో ఈ దినాన ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే 4వదిగా మనం ఆలోచన చేస్తే లోకపరముగా మన జీవితము ఎలాగుండాలి? లోకపరంగా మన జీవితం ఎలాగూ ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, లోకాశలతో ఉండకూడదు. లోకపరముగా ఉన్నటువంటి ఈ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా మనము లోకాశలతో నిండుకొని జీవించకూడదు. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో మనం కేవలము బాటసారులమే. ఈ లోకంలోనికి వచ్చాము, కొంతకాలము గడిచిన తర్వాత తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. ఎలాగైతే ఒక వ్యక్తి పొరుగు ఊరు వెళ్ళి తిరిగి మరలా తన సొంత ఊరికి వస్తూ ఉన్నాడో, అదే రీతిగా మనము పరము నుండి వచ్చినటువంటి వారము కనుక మన కొరకు పరమున దేవుడు నివాసములు సిద్ధపరుస్తూ ఉన్నాడు కనుక ఈ భూమిని విడిచి వెళ్ళేటువంటి వారు మనము యాత్రికులం. అది గమనించాలి. యాత్రికులుగా మన యొక్క పయనాన్ని మనము కొనసాగిస్తున్నప్పుడు లోకాశలతో, లోకపరమైనటువంటి వాటి యందు దృష్టి ఉంచి జీవించకూడదు. లోకపరంగా మన జీవితం ఎలాగ ఉండాలంటే ఇది కేవలము ఒక యాత్ర. నేను బాటసారిని, ఏ లోకములో నా జీవితము క్షణభంగురమైనటువంటిది కనుక ఈ కొద్ది అల్పకాల జీవితంలో సుఖభోగములు యందు సంతోషించగా క్రీస్తు యేసు కొరకు జీవించదనని ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ప్రభువు వైపు చూచుచు ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ మనము పరిగెత్తాలే తప్ప లోకాశలతో, లోకపరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనము జీవించకూడదు అన్న విషయాన్ని మీకు హెచ్చరిస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఆయన మాట్లాడుతూ చెబుతూ ఉంటాడు, మనం ఈ లోకములో బాటసారులము అని చెప్పి మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాటను చదువుదాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ శరీర సంబంధమైన లోకానుసారమైన ఆశలను విసర్జిస్తూ ఈ లోకంలో బాటసారులము కనుక ఈ లోకమును ఏదో ఒక రోజు విడిచి వెళ్ళిపోయేటువంటి వారం. ఇక్కడ సంపాదించుకున్నవి ఏది కూడా, ఇక్కడ కలిగి ఉన్నవి ఏది కూడా మనము మనతో తీసుకుని పోలేము. కానీ మనతో వచ్చేవి కేవలం మన క్రియలు, మనం నిలవబెట్టుకున్నటువంటి సాక్ష్యము మాత్రమే మనతో వస్తూ ఉంది కనుక దేవుని బిడ్డలారా, లోకపరంగా మన జీవితం ఎలాగ ఉండాలంటే ఇది కేవలం యాత్ర కనుక, ఈ యాత్రలో నేను బాటసారినై వెళుతూ ఉన్నాను కనుక ఈ లోకము ఆశలతో నేను నిండు కొనక, ఈ లోకముతో శరీర ఇచ్చలతో నేను నిండు కొనక
ప్రభు కొరకు నేను జీవించేదనని ప్రియులారా మనము సాగిపోవాలి అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ఐదవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా మన జీవితం ఎలాగ ఉండాలి. ఇప్పటి వరకు ఆ దేవుని యందు మన జీవితం ఎలాగ ఉండాలో నేర్చుకుంటూ ఉన్నాం. సంఘమునందు మన జీవితం ఎలాగ ఉండాలో నేర్చుకుని ఉన్నాం. సమాజంలో మన జీవితము ఎలాగ ఉండాలో నేర్చుకుంటూ ఉన్నాం. లోకపరంగా మన జీవితం ఎలాగ ఉండాలో నేర్చుకుంటున్నాం. వ్యక్తిగతంగా ఇప్పుడు మన జీవితం ఎలాగ ఉండాలి అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ అలాగా ఉండాలి. ప్రజలు యెహోషువ గ్రంథము 24:15 అంటాడు, నేనును నా ఇంటి వారమును యెహోవాను సేవించెదము అని చెప్పి ఆయన మాట్లాడుతుంటున్నాడు. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరే కోరుకొనిడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారమును యెహోవాను సేవించెదము అనిను అన్న మాటను ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యెహోషువ మాట్లాడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలతో. పాలు తేనెలు ప్రవహించి దేశంలో అడుగు పెట్టారు. దేవుడు ఇస్తానన్న కానానును ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, ఇప్పుడు మీరు ఎవరిని సేవిస్తారో అది మీ ఇష్టం. నా మట్టుకు నేను వ్యక్తిగతంగా నా జీవితంలో వ్యక్తిగతంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నాను. వ్యక్తిగతంగా నా జీవితము నా ప్రభు నామాన్ని నిత్యము మహిమపరిచి ఆరాధించి ఆయన ఘనపరిచేదిగా ఉంటూ ఉంది. యెహోషువ అంటున్న మాట ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి నేను ఆ జీవితము వ్యక్తిగతంగా ఎలాగ ఉంటుంది? వ్యక్తిగత మన జీవితంలో ఈ నిర్ణయాన్ని తీసుకోగలుగుతున్నామా? కుటుంబ పరంగా మన జీవితంలో ఈ నిర్ణయాన్ని తీసుకోగలుగుతున్నా? నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించేదము, దేవుని కొరకే మేము జీవించేదము. లోకము ఎలాగో ఉన్నప్పటికీ, లోకములో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఈ లోకంలో ఏ స్థితిగతుల్లో మేము జీవిస్తున్నప్పటికీ, ఎటువంటి శోధనల చేత మేము కొట్టబడినప్పటికీ, కలిమిలోను లేమిలోను సంపన్నతలోను పేదరికములోను మేము ప్రభు కొరకే జీవించదము, ప్రభువునే గర్వపరిచేదము, ప్రభువునే ఆరాధించేదము, ప్రభు కొరకే మా ఈ జీవితము అనేటువంటి జీవితము మనలో ఉంటూ ఉందేమో ప్రియులారా, ఆలోచన చేయాలి. ఆ జీవితము కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ యెహోషువ అదే అంటూ ఉన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని బట్టి అయితే నేను నిత్యము నా దేవుణ్ణి ఆరాధించేదనంటూ ఉన్నాడు. నువ్వు నేను అనునిత్యము దేవుని ఆరాధించేటువంటి వారముగా వ్యక్తిగత జీవితంలో నీ దేవునితోటి సహవాసములో నిలిచి నీ దేవునితో నడిచేటువంటి వాడివిగా నీవు నేను ఉండగలగాలి. నీ దేవునితో నడిచి నీ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నీ యొక్క భక్తిని నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూ ఈ లోకములో మాదిరితనమైన జీవితాన్ని కలిగినటువంటి వాడవై ఈ యాత్రిక పయనాన్ని నువ్వు కడముట్టించి ప్రభు మహిమలో ఉండేటువంటి వానివిగా నేను ఉండగలగాలి. నీ దేవుడు అదే కదా నీ నుండి నా నుండి ఆశిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ రీతిగా మనము జీవించగలుగుతున్నామో లేదో ఆలోచన చేయాలి. 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 1, దేవుని యందు మన జీవితము ఎలాగ ఉండాలి అని అంటే ఆయన కోరుకున్నట్లుగా ఆయనకు లోబడి విధేయత కలిగి భక్తి కలిగి జీవించేటువంటి జీవితముగా ఉండగలగాలి. 2, దేవుని సంఘమందు మన జీవితం ఎలాగ ఉండాలి అని అంటే సరిదిద్దుకుంటూ మనము ప్రేమ కలిగినటువంటి వారమై దేవుని ప్రేమను మనము మన జీవితంలో కలిగి జీవించేటువంటి వారముగా మనము ఉండగలగాలి. 3, సమాజంలో మన జీవితం ఎలాగ ఉండాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది మాదిరితనం అనేదే మాట క్రియ ఆ జీవనమందు ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా మనము లోకమునకు మాదిరిమై జీవించగలగాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకపరంగా మన జీవితము అది కేవలం యాత్ర కనుక లోకాశలు శరీరాశల చేత ఏడవబడక మనము ఆత్మ సంబంధమైనటువంటి నడవడిక కలిగినటువంటి వారమై వ్యక్తిగతంగా ప్రభువును మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయన్ను ఆరాధిస్తూ ఆయన కొరకు జీవించేటువంటి వారముగా ఉండగలగాలి. అట్టి కృపా కనికరి దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ మన కుటుంబాలను మనలను దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దినమున తండ్రి ఇదిగో నాయన మా జీవితం నుండి నువ్వు కోరుకునేటువంటివి ప్రభువా, ఇదిగో ఏ రీతిగా మా జీవితము ఉండాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావో ప్రభువా, అట్టి రీతిగా మా జీవితాన్ని మేము కట్టుకోవడానికి మీ కృపనిమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి నీ యందు మా జీవితము ప్రభువా ఇదిగో లోబడి విధేయత కలిగి నాయన నీ యొక్క మాటలను అనుకరించి జీవించేటువంటి జీవితముగా కట్టుకోవడానికి నీ కృపనివ్వండి
ప్రభువా. ఇదిగో తండ్రి సమాజంలో మా జీవితము ప్రభువా మాదిరితనముగా ఉన్నట్లుగా నీ కృపనివ్వండి తండ్రి. సంఘములో మా జీవితము ప్రభువా క్షమాభివృద్ధి కలిగేటువంటి స్థితిలో ఉండడానికి మీ కృపనివ్వండి తండ్రి. అలాగనే ప్రభువా లోకములో మా జీవితం కేవలం యాత్ర కనుక ప్రభువా అటు యాత్రలు తండ్రి నీ కొరకు మేము పయనించేటువంటి వారుగా నీ కృపనివ్వండి ప్రభువా. వ్యక్తిగతంగా నిత్యము నిన్ను ఆరాధిస్తూ నీకే మా జీవితాన్ని సమర్పించుకొని ప్రభువా నీ కొరకు జీవించేటువంటి వారంగా ఉండడానికి నీ కృపనిచ్చి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ మాటలు ఆలకించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ప్రభువా వారి ఆధ్యాత్మిక జీవితాలను ప్రభు మీరు బలపరుస్తూ ఈ కడవరి కాలంలో ప్రభువా ఇదిగా నాయన వారిని సిద్ధపరుచు చూతండి. నీ రాకడ కొరకై సిద్ధపాటుతో మేము పరిగెత్తడానికి ప్రభువా మా నడవడికలను మన జీవన విధానాన్ని ప్రభువా నీకు ఇష్టమైన రీతిలో కట్టుకోవడానికి నీ కృపనిచ్చి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటూ దీవెనలతో మమ్మల్ని నింపమని సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలన్న. దేవుడు మనం దీవించును గాక.